నవ తెలంగాణ ఉద్భవించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా నవ తెలంగాణ సిబ్బందికి, పాత్రికేయులకు, నవ తెలంగాణ యాజమాన్యమైన మార్క్సిస్ట్ పార్టీకి నేను ఘనంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ప్రజల గొంతు వినిపించే పరిస్థితి లేదు. ప్రజల గొంతు వినిపించాలంటే అన్ని పత్రికలు మనకు అవకాశం ఇవ్వరు. మీడియా, ప్రింట్ మీడియా కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మనకి చాలా వేదాల తరపున గొంతు తక్కువ వినపడుతుంది. ఇటువంటి తరుణంలో స్వార్థం లేకుండా కొన్ని పేపర్లు అలా వ్యక్తుల కోసం పెట్టుకున్నాను. ప్రజల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం పెట్టిన పత్రిక నవ తెలంగాణ. అంతకుముందు ప్రజాశక్తి ఉండేది, ఇటు విశాలాంధ్ర ఉండేది. ఈ రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఇటు నవ తెలంగాణ, ప్రజాపక్షం ఇప్పుడు ఈ రెండు కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది. అందుకని ప్రజల గొంతు వినిపించేటువంటి నవ తెలంగాణ ఎప్పుడైనా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నాను. అది సక్సెస్ అయితే ప్రజాపక్షం కూడా సక్సెస్ అవుతుంది. ఈ రెండు కూడా బాగా కావాలి. ప్రస్తుతం అకేషన్ నవ తెలంగాణ కాబట్టి నవ తెలంగాణలో గొప్ప ఆర్టికల్స్ వస్తాయి. నాకు రోజు ఇంట్రెస్ట్గా చదువుతాను. నవ తెలంగాణ పేజ్ మేకప్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఇతర పత్రికలకి కమర్షియల్, బూర్జువా ఎలిమెంట్స్ ఉన్న పత్రికలు ధీటుగా నవ తెలంగాణ నడుస్తుంది. అందుకని యాజమాన్యానికి, ఎడిటర్ గారికి, సిబ్బందికి నేను మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేస్తూ ఉంటాను.